హలో గైస్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఈ సినిమా గురించి ఎంతగా వెయిట్ చేశానో నాకు మాత్రం తెలుసు. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఈ సినిమా గురించి బాగా వెయిట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. అప్పట్లో రిలీజ్ అయిన 1989లో సినిమా రిలీజ్ అయింది అక్టోబర్ 5కి. ఇక మన డైరెక్టర్ దానికి రామ్ గోపాల్ వర్మ. స్క్రీన్ ప్లే మనం చూసుంటే ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ వచ్చేలాగా సైకిల్ చైన్తో అట్రాక్షన్ మల్పించి ఒక శివ అనేది ఒక వైబ్గా క్రియేట్ చేసి అప్పట్లో పాన్ ఇండియా స్థాయిగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఒక రేంజ్లో ఊగిపోయిందని చెప్పి సినిమా వచ్చినప్పుడు నేను లేను భయ్యా, కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మాత్రమైతే వెయిట్ చేస్తా. కానీ ఫోన్లో చూశాను సినిమాని, చాలా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా నా ఇష్టమైన హీరోని నా దైవంగా చూశాను ఆ సినిమాలో. అయితే ఎప్పుడు సినిమా రిలీజ్ కాబోతుంది అఫీషియల్గా అని మూవీ టీం నుంచి అధికారంగా అప్డేట్ కోసం వేచి ఉన్నాను. అయితే మూవీ టీంతో పాటు కింగ్ నాగార్జున గారు గిట ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అయితే నాగార్జున గారు అఫీషియల్గా సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 4K క్వాలిటీతో చూస్తూ డాల్బీ సౌండ్తో మనం సినిమాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టాప్ మోస్ట్ వన్ డాల్బీ సౌండ్తో. చరిత్రలో ఇంతవరకు రిలీజ్ సినిమాని ఈ విధంగా ఎప్పుడు రిలీజ్ చేయలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతకు మించిన ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను నేనైతే. అక్కినేని అభిమానులారా, ఇది మనందరికీ చాలా గుడ్ న్యూస్. శివ అనేది ఒక వైబ్ కాదు, ఒక ఎనర్జీ. మనందరికీ నాగార్జునని అభిమానించే వాళ్ళందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా మూవీ లవర్స్తో పాటు చాలామందికి ఈ సినిమా యువకులకి చాలా ఇష్టమైన సినిమా అని చెప్పుకోవచ్చు. శివ పాత్ర కాలేజ్ టైం నుంచి అదేవిధంగా సైకిల్ చైన్ వచ్చే సీన్స్ మాత్రం గూస్ బంప్స్. ఒక సాంగ్ ఉంటుంది, ఆహా ఏముంటాయి భయ, వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వైబ్ అని చెప్పుకోవచ్చు శివ. అదేవిధంగా కింగ్ నాగార్జున వారి నుంచి ఈ అప్డేట్ వచ్చిందని తెలుసుకోవచ్చు. వేరే విధంగా మనం థియేటర్లో రిలీజ్ని ఎంజాయ్ చేయబోతున్నామని అధికారంగా అఫీషియల్గా అప్డేట్ వచ్చేసింది. కానీ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందని అధికారంగా ఇంకా అప్డేట్ రాలేదు. కానీ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనేది అయితే క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అభిమానులందరికీ ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే కింగ్ నాగార్జున అభిమానిని, అదేవిధంగా ఈస్ మై ఇన్స్పిరేషన్ గాడ్ అని చెప్పుకోవచ్చు. కింగ్ నాగార్జున శివ సినిమా గురించి అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఎట్టగలగా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కింగ్ నాగార్జున ఈ సినిమా అప్డేట్ గురించి ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. సినిమాని రిలీజ్ 4K క్వాలిటీలో చూడడంతో పాటు డాల్బీ సౌండ్తో మనం సినిమాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేవిధంగా శివ అనేది ఒక వైబ్ మా అందరికీ, అదేవిధంగా అక్కినేని ఫ్యాన్స్కి చాలా ఈగర్గా వెయిట్ చేశాను నేనైతే. నా సినిమా రాబోతుంది, కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేది అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. దాని గురించి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి మీ అందరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు శివ గురించి? ఎలా మోటివేషన్, ఎలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఎలా ఇన్స్పైర్ అయ్యారు అనేది ఒక్కసారి కామెంట్ చేస్తూ, ఈ అప్డేట్ తెలుసుకున్నాక మీ అందరికి ఎలా అనిపిస్తుంది అనేది కూడా ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని